అమీర్పేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 5 మరి సబ్ స్టేషన్స్ ఏర్పాటు చేశాం. ఇంకా 30 సంవత్సరాల వరకు కొత్త సబ్ స్టేషన్ మనకు అవసరం ఉండదు. ఆ రకంగా ముందు చూపుతో మరి ఆ రకంగా 5 సబ్ స్టేషన్స్ ప్రారంభించుకున్నాం. అనేక రకాల పార్కులు, నూతన పార్కులు, అది బాగంబేర్పేటలో కానీ బర్కత్పూర్లో కానీ నూతన పార్కులు ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నాను. అంతెందుకు, మనం ఈ హాల్ నుంచి బయటికి వెళ్తే కనిపించేది ఫ్లైఓవర్. 40 ఏళ్ల నుంచి చర్చ జరుగుతూ ఉంది ఈ ఫ్లైఓవర్ గురించి, 40 ఏళ్ల నుంచి. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 400 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా ఈ యొక్క అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణం చేసిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఎక్కడ లైబ్రరీ బిల్లు కట్టాలి. ఈ మధ్యలో కాచిగూడలో కానీ నల్లకుంటలో కానీ మన సొంత పక్కా బిల్డింగ్లు ఈరోజు లైబ్రరీల కోసం కట్టించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా అంగన్వాడీ స్కూల్ అభివృద్ధి, ఈరోజు బస్తీ దవాఖానాల అభివృద్ధి, బస్తీ దవాఖానాలు ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వం వెల్నెస్ సెంటర్ డబ్బులు ఏవైతున్నాయో ఆ డబ్బుల ద్వారానే ఈరోజు మన అంబర్పేటలో కానీ హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ బస్తీ దవాఖానాల అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు శ్మశాన వాటికల అభివృద్ధి, అదే కాకుండా మరి ఈరోజు అనేక రకాలుగా ఇండ్ల నిర్మాణం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మనం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈరోజు గోల్నాకలో హౌసింగ్ స్కీమ్ కట్టాం, నల్లకుంటలో హౌసింగ్ స్కీమ్ కట్టాం, బాగంబర్పేటలో హౌసింగ్ స్కీమ్ కట్టాం. మరి బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఒక్క ఇల్లైనా వాళ్ళు కట్టారా అంబర్పేటలో చూపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉందంటే మనమందరం ఆలోచన చేయాలి. అంబర్పేట మాంకాళి దేవాలయానికి ఎదురుగా మనం ఫ్లైఓవర్ కింద రోడ్డు వేస్తూ ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది మజ్లిస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఆ రోజు బీఆర్ఎస్తో కుమ్ముక్కై ఆ యొక్క దేవాలయం ఎదురుగా రోడ్డు వేయకుండా ఇక్కడ చెత్త కుప్ప పెట్టారు, చెత్త కుప్ప మట్టి కుప్ప పెట్టారు. 5-6 సంవత్సరాలు అవుతుంది మట్టి కుప్ప. వాళ్ళు మట్టి కుప్ప తీయనియరు, రోడ్డు వేయనియరు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ అంబర్పేటలో అమ్మవారి దేవాలయం ముందు రోడ్డు వేయడానికి అనేక సార్లు ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకుంటారు. ఎంత సిగ్గులేనటువంటి ప్రభుత్వం అంటే ఆ చెత్త కుప్ప కోసం, ఆ మట్టి కుప్ప కోసం 3 సంవత్సరాల పాటు పోలీస్ బందోబస్తు పెట్టి ఆపారు. ఎంత దుర్మార్గంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుందో ఆలోచన చేయాలి. 2.5 కోట్ల రూపాయలు ఆ రోడ్ వైండింగ్ లో ఆ ఇల్లోతను తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రభుత్వ డబ్బులు, కేంద్ర ప్రభుత్వ డబ్బులు 2.5 కోట్లు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు మోడీ గారికి ఎక్కడ పేరు వస్తుందో, బీజేపీకి ఎక్కడ పేరు వస్తుందో, కాబట్టి రోడ్డు వేయకుండా ఆపాలి. మా అంబర్పేటలో డెవలప్మెంటే లేకుండే ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఫ్లైఓవర్ కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క రోడ్డు కూడా వేయకుంటే అడ్డుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక కసితో మజ్లిస్ పార్టీ నాయకులను రెచ్చగొట్టించి ఈరోజు అక్కడ రోడ్డు వేయకుండా ఆపుతున్నారు. నేను అడుగుతున్నాను అంబర్పేట ప్రజానికాన్ని సందర్భంగా, అంబర్పేటలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను అడుగుతా ఉన్నాను. కేసీఆర్కు ఉత్తరాలు రాశారు,